దాసు ఇచ్చిన షాక్తో తన తప్పు తెలుసుకొని దశరథికి క్షమాపణ చెప్పి నిజాన్ని బయటపెట్టిన పారిజాతం అసలిదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు నా వీడియోని గనక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. ఇక డాక్టర్ అయితే బ్లడ్ టెస్ట్లన్నీ జరిపిస్తుంది దీపవి తీసుకొని. ఇక రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ అయితే కార్తీక్కి ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఓసారి నేను మీతో మాట్లాడాలి అంటూ అనంగానే కార్తీక్ అయితే హాస్పిటల్కి వెళ్తాడు. ఏమైంది డాక్టర్ అంటూ అడుగుతూ ఉండంగా అసలు నేను నమ్మలేకపోతున్నాను. జ్యోత్స్నా రిపోర్ట్స్ ఏమో నెగిటివ్గా వచ్చాయి, అది దీప రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. సుమిత్ర గారికి కరెక్ట్ బ్లడ్ శాంపిల్. అసలిది ఎలా జరుగుతుంది? కనీసం రిలేటివ్ కూడా కాదని చెప్పారు కదా, మరిదిలా జరగడమేంటి? నా దగ్గర నువ్వు నిజాన్ని దాచిపెట్టద్దు. డాక్టర్ దగ్గర నిజాన్ని దాచిపెడితే చాలా ప్రమాదమని నీకు తెలిసే ఉంటుంది కదా, నాకు నిజం చెప్పు అంటూ డాక్టర్ అయితే నిలదీస్తూ ఉంటుంది. అది కాదు డాక్టర్, మీకు ట్రీట్మెంట్కి సంబంధించి దీప కరెక్ట్గా సరిపోతుందని నాకు తెలుసు. మీకెలాగో రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి మీరు ట్రీట్మెంట్ చెయ్యండి. ఈ విషయాలన్నీ నేను చెప్పలేను అంటూ అనంగానే, చూడు కార్తీక్, మాకంటూ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్నీ నిజాలు తెలిసి ఉండాలి, లేకపోతే డాక్టర్గా నేను ముందుకు వెళ్లలేను అంటూ అనంగానే ఇక తప్పనిసరి పరిస్థితిలో కార్తీక్ అయితే డాక్టర్ దగ్గర నిజాన్నైతే బయటపెడతాడు. ఏంటి కార్తీక్ ఇదంతా? కన్నబిడ్డని దూడం చేసి బయటబిడ్డను పెట్టడమేంటి? ఆ కన్నబిడ్డ కారణంగా ఇప్పుడు ఆవిడ ప్రాణ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం రావడమేంటి? కన్న కూతురయ్యుండి, ఆ ఇంటి వారసురాలయ్యుండి, ఆ ఇంటిలో పనిమనిషిగా పనిచేయడమేంటి? ఇదంతా చూస్తూ ఉంటే అసలిదంతా నిజమా లేకపోతే ఏదైనా సినిమా స్టోరీ అన్నట్టనిపిస్తుంది కార్తీక్ అంటూ అడుగుతూ ఉంటుంది డాక్టర్ అయితే. చెప్పను కదా డాక్టర్, ఈ స్టోరీ ఎవ్వరు విన్నా అలాగే అనిపిస్తుంది అని మీరు కంగారు పడకండి. మత ట్రీట్మెంట్కి అన్ని రకాలుగా దీప సెట్ అవుతుంది అంటూ అనంగానే, ఇప్పుడు ధైర్యం వచ్చింది కార్తీక్, నేను సుమిత్రగారికి ట్రీట్మెంట్ చేస్తాను, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు, సుమిత్రగారికి సెట్ అయిపోతుంది అంటూ డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. ఇక మరొకవైపు పారిజాతమైతే ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ అడగమన్నట్టే జ్యోత్స్నని అడిగాను, దాని కళ్లల్లో ఏదో తెలియని భయం కనిపించింది. నిజంగా నా బిడ్డని ఏదో చేసింది. దాసు ఎక్కడున్నాడో దానికి తెలుసు, ఒకవేళ వాడి ప్రాణాలేమి తీసేయదు కదా అంటూ కంగారు పడుతూ ఉంటుంది పారిజాతం. ఇక ఇంతలో జ్యోత్స్నకైతే ఫోన్ వస్తుంది. వస్తున్నాను అంటూ జ్యోత్స్న అయితే వెళ్లంగానే ఇక జ్యోత్స్నని ఫాలో అవుతూ పారిజాతమైతే వెళుతుంది. ఇక జ్యోత్స్న అయితే దాసుని కలుసుకుంటుంది. ఏంటి ఉదయం ఫోన్లో ఏదేదో మాట్లాడుతున్నావు? నీ అల్లుడు ఏదో బ్రహ్మదేవుడని అలా ఇలా చెప్తున్నావు కదా, నాకు ఎవరు అడ్డు వచ్చినా సరే వాళ్లంతా చూడకుండా వదిలిపెట్టను. నేను ఆ ఇంటి వారసురాలిగా ఉండడానికి నేను ఏం చేయడానికైనా వెనకాడను. నేను అవసరమైతే నీ ప్రాణాలు కూడా తీసేస్తాను. ఒకవేళ అంతగా నిజం బయటపడుతుంది అంటే గ్రానీ ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడను అంటూ ఇక కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంతలో లోపలికి పారిజాతమైతే వచ్చి దాసుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒరే దాసు, ఏంట్రా నీకీ పరిస్థితి అంటూ అనంగానే, ఈ పరిస్థితికి కారణం నువ్వేనమ్మా, నువ్వు చేసిన తప్పు కారణంగానే ఈరోజు నాకు ఈ శిక్ష పడింది. నువ్వు గనక ఆ రోజు బిడ్డల్ని మార్చి తప్పు చేసి ఉండకపోతే ఈరోజు నా కూతురు ఇలా రాక్షసిలా తయారయ్యుండేదే కాదు. ఇప్పుడది డబ్బు దాహంతో ఉంది, ఆస్తి అంతస్తు హోదా దాని గుప్పెట్లో ఉండాలన్న ఉద్దేశంతో ఉంది. దానికోసం ఎవర్ని చంపడానికైనా కూడా వెనకాడే పరిస్థితిలో జ్యోత్స్న లేదు, ఎవర్నైనా చంపేస్తుంది. ఆఖరికి అవసరమైతే నీ ప్రాణాలు కూడా తీసేస్తానని ఇప్పుడే నాతో చెప్పింది. నన్ను ఎలాగూ బ్రతకనివ్వదు, ఇక నిన్ను కూడా చంపేస్తుంది. చివరికి నువ్వు ఏం సాధించావమ్మా? నీ మనవరాలు యువరాణిలా ఉండాలి అనుకోవడం తప్పు కాదు. అలాగని ఒకరి జీవితాన్ని నాశనం చేసి మనం మా జీవితంలో ఆనందంగా ఉండాలని చూస్తే ఆ దేవుడు ఎలా క్షమిస్తాడు అనుకున్నావు? నువ్వు చేసిన తప్పు తిరిగి తిరిగి నాకు శాపంగా మారింది. చివరికి నా కొడుకు జీవితం నాశనమైంది. చివరికి నువ్వు కూడా బల అవ్వబోతున్నావు. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు తెలుసుకో, నీ పొరపాటుని సరిచేసుకో, లేకపోతే నిన్ను ఇక దేవుడు కూడా కాపాడలేడు అంటూ దాసు అయితే ఇక పారిజాతానికి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇక దాసు మాట్లాడిన ప్రతి మాటకి ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం. నిజమే కదా, నాదే కప్పు, నేనే తప్పు చేశాను. జ్యోత్స్న అలా తయారవ్వడానికి కారణం నేనే. ఒకని చంపడానికి కూడా వెనకాడకుండా తయారైంది అంటే అందుకు కారణం కూడా నేనే. దాన్ని ఒక విషపు జంతువులా పెంచాను, ఎవర్ని కాటేయాలన్నట్టు చూస్తూ ఉంది. ఇక లాభం లేదు, దాని విషపు కూరలు వీరి చెయ్యాలి. నా తప్పు నేను తెలుసుకున్నాను, నిజాన్ని ఒప్పుకోవాలి అంటూ ఇక దశరథనైతే కలుసుకుంటుంది పారిజాతం. దశరథికైతే క్షమాపణ చెప్తుంది. అయ్యో పిన్ని, నువ్వు నాకు క్షమాపణ చెప్పడమేంటి
అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే ఇక పారిజాతమైతే చెప్తుంది, నీకు నేను చాలా అన్యాయం చేశాను దశరథా, నీ కుటుంబానికి చాలా ద్రోహం చేశాను. నువ్వు అనుకుంటున్నట్టు నీ కన్న కూతురు జ్యోత్స్న కాదు అంటూ అనంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాకవుతాడు దశరథ. ఏంటి పిన్ని నువ్వు చెప్పేది? నాది ఇప్పటివరకు అనుమానం మాత్రమే. నువ్వు చెప్తూ ఉంటే అనుమానం ఇంకా బలపడుతుంది. నిజం చెప్పు, జ్యోత్స్న నా కన్న కూతురు కాకపోతే నా కన్న కూతురు ఎక్కడుంది? అలాగే జ్యోత్స్న ఎవరి కూతురు అంటూ దశరథ అయితే అడుగుతూ ఉంటాడు. జ్యోత్స్న నా కొడుకు కూతురు, దాసు కన్న కూతురు అంటూ అనంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాకవుతాడు దశరథ. ఏంటి నువ్వు చెప్పేది అంటూ అడుగుతూ ఉండంగా, అవును దశరథ, నేను పొరపాటు చేశాను. మీ నాన్న నా కొడుకుని అవమానించాడని, కులం లేనిదాన్ని పెళ్లి చేసుకున్నాడని అవమానించి బయటికి గెంటేశాడు. ఆ కోపమే నా మనసులో పెట్టుకొని కులం లేనిదానికి పుట్టిన కూతుర్ని నీ ఇంటి వారసురాలిగా పెంచడానికి ఇక్కడ బిడ్డల్ని మార్చాను. ఆ తప్పు ఇంత ముప్పవుతుందని అనుకోలేదు. ఆ ఆస్తి అంతస్తు హోదా కోసం జ్యోత్స్న ఎంతకి దిగజారిపోవడానికైనా సిద్ధమైంది. ఆఖరికి నా కొడుకుని కూడా బంధించింది అంటూ అనంగానే అప్పుడే దశరథ అయితే అసలు నిజం తెలుసుకుంటాడు. ఇక దశరథ అయితే చెప్తూ ఉంటాడు, నువ్వు చేసిన తప్పు కారణంగా ఈరోజు దాసు ప్రాణాలు కూడా పోగొట్టుకునేవాడు. ఎందుకంటే ఇంతకుముందు జ్యోత్స్న దాసుని చంపాలని చూసింది, కాని ఆ దేవుడి దయవల్ల దాసు బ్రతికి బయటపడ్డాడు. ఇదంతా నువ్వు చేసిన తప్పే పిన్ని అంటూ దశరథ అయితే చెప్తూ ఉంటాడు. అవును దశరథ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే నీకు క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించు. నీ కన్న కూతురు దేపే అంటూ ఇక పారిజాతమైతే నిజాన్ని బయటపెడుతుంది. దేపే నీ కన్న కూతురని నాకీరోజే తెలిసింది దాసు ద్వారా అంటూ ఇక దశరథ ముందు గుండె పగిలే నిజాన్నైతే బయటపెడుతుంది పారిజాతం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.